ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో శివపార్వతుల దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా మాస శివరాత్రి ఉత్సవం. తిరుమల తిరుపతిలో పురందరదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభం. కన్నడ సంగీత పితామహుడికి స్వర నీరాజనం. మహానందీశ్వరునికి వైభవంగా అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణతో మార్మోగిన మహానంది క్షేత్రం. వెండి నంది వాహన సేవలో ఆది దంపతుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో ఘనంగా ఊరేగింపు ఉత్సవం. శివపార్వతులు స్నపన తిరుమంజన సేవలో పరిమళించారు. మాస శివరాత్రి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ శోభతో కాంతులినింది. అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం పురందరదాసు ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దాసు సాహిత్య కళాకారుల సంకీర్తనలు, భజనలతో సప్తగిరులు ప్రతిధ్వనించాయి. శ్రీ వెంకటేశ్వరుని భక్తితత్వాన్ని, వైభవాన్ని తన సంకీర్తనలతో దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు పురందరదాసు. కన్నడ సంగీత పితామహుడిగా ప్రసిద్ధి చెందిన పురందరదాసు ఆరాధన మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఆరాధన మహోత్సవాలు తిరుమల తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి విచ్చేసిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు పురందరదాసు సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.
దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలు, భజనలతో తిరుమల క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం పీఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన పురందరదాసు కీర్తనలు అందరినీ అలరించాయి. ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలో నందీశ్వరునికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్యబాహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోష కాలంలో ముందుగా అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పీఠ పూజలను జరిపి నందీశ్వరునికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి అంగపూజ, అర్చన తదితర క్రతువులను నిర్వహించి మంగళహారతలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన సాహితీ సదస్సులో వక్తలు వేటూరి వారి సాహితీ వైభవాన్ని కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం తాళపత్ర గ్రంథాలు, శాసనాలను పరిశోధించి పరిష్కరించి జనబాహుళ్యంలోకి తీసుకొచ్చిన మహనీయులుగా శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రసిద్ధి చెందారు. ఎన్నో తాళపత్ర గ్రంథాలు, శాసనాలను పరిశోధించడమే కాకుండా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి శ్రీవారి వైభవాన్ని మరింతగా ప్రజలకు తెలియజేయడంలో వేటూరి పాత్ర విశిష్టమైంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా వేద స్వస్తితో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మలు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి భక్తి ప్రపత్తులతో వేటూరి వారి సేవలందించారని, టీటీడీకి ఆయన అందించిన సేవలను ఎన్నడూ స్మరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనేక వాంగ్మయములో పరిశోధన చేసినటువంటి వారు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. 1922లో గోగర్భములో దాగి ఉన్న క్షీరము వలె, లేదా గోవత్సలు గోవర్ధనగిరిలో దాగి ఉన్నట్లుగా ఆ కృతులన్నీ కూడా భగవద్ అనురాగ రేఖలు, రాగిరేకులపై చెక్కబడి ఉంటే అప్పటి వరకు కూడా అవి బయటికి తీసుకురావడానికి ఎవరూ సాహసించలేదు. ఆ రాగిరేకులను 1922లో అప్పటి పేష్కారుగా ఉన్నటువంటి శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బయటికి తీసుకువచ్చారు. అరళుప్పాడు అంటే జయహో అనేటువంటి ఉత్సవం జీఎంగారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా బహుళ ద్వాదశి రోజున జరుగుతూ ఉండేవి. కానీ వాటిని ఆ ఆలయ వ్యవస్థ మహంతులను ఒప్పించి బయటికి తీసుకువచ్చినటువంటి వారు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వాటికి పులికాపు పట్టారు. వాటిని అక్షరాకృతిని నెరపినటువంటి సమయంలో దుర్దైవశాత్తు అవి అగ్నిదగ్ధమయ్యాయి. మళ్ళా పండిత విజయరాఘవాచార్యులు గారు వీరి కృషి వల్ల అవి యథాతథంగా పుస్తకస్థం అయ్యాయి. బహుభాషా విద్వాంసులు కావచ్చు, నాగబు అనేటువంటి తొలి తెలుగు శాసనాన్ని తీసుకువచ్చినటువంటి వారు కావచ్చు, మాస్టర్ సివివి యోగాభ్యాసాన్ని ప్రచారంలోకి తెచ్చినటువంటి వారు కావచ్చు, ఎన్నో తాళ్లపాక వారి రచనలను ఆయన పరిష్కరించినటువంటి తీరు చాలా గొప్పది. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కొన్నాళ్ల పాటు మద్రాసులో ఉద్యోగం చేసినారు. మన ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఆయన డైరెక్టర్గా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైంది మా విభీషణ్ చెప్పినట్టుగా అన్నమాచార్య సంకీర్తనలు ఇంత విస్తృతమైనటువంటి ప్రచారంలోకి రావడానికి ప్రధానమైన కారకుడు
వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి ప్రాజెక్టుని 2008 ఆ ప్రాంతంలో ప్రారంభించినాం. ఆ ప్రాజెక్టుకి తొలి సంచాలకుడిగా ఉండినటువంటి వ్యక్తిని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కుమారుడు ఆనందమూర్తి గారిని ఒప్పించి వారి పుస్తకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి శ్వేతలో ఆ ప్రాజెక్టుని నాకు తోడుగా విభీషణ్ శర్మ గారు ఆ పుస్తకాలని డిజిటైజ్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేసినాను. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ విభీషణ్ శర్మ గారి సంపాదకత్వంలో అన్నమాచార్య చాలా కీర్తనలు మనకు శబ్దం మాత్రమే తెలుసు. వాళ్ళు అక్కడ పాడుతూ ఉంటే ఆ శబ్దాన్ని వినడమే తప్ప అందులో ఏ పదాలు ఉన్నాయి, ఆ పదాలకు అర్థమేమి, ఎన్ని రకాలైనటువంటి పదాలు ఉన్నాయనేటువంటి సంగతి మనకు తెలియదు. అన్నమాచార్యులు రాసినటువంటి ఆ సంకీర్తనలు చదవకపోయినట్లయితే మనకు సరైనటువంటి తెలుగు వచ్చినట్టు కాదు అని చెప్పినవాడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. అనంతరం ఎస్వి యూనివర్సిటీ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కె సర్వోత్తమరావు అన్నమాచార్యుల సాహిత్యం, శ్రీ వేటూరి కృషి అనే అంశంపై ప్రసంగించారు. ఇక ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి వేటూరి వారి జీవన రేఖలు అనే అంశంపై మాట్లాడారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు నందివాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్యమాసం త్రయోదశి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తి. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించి కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
టీటీడీ విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగ్గా రాణించాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి సూచించారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఈఓ సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ విద్యార్థులు నీట్, ఎంసెట్, లాసెట్, సిఏ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదాల చెంత మీరందరూ కూడా చదువుకోవడం, అందులోనూ ముఖ్యంగా ఆడపిల్లలై ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం మన యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి టెక్నాలజికల్గా అయినా సరే స్త్రీ ఎందులోనూ తక్కువ కాదు. స్త్రీ చాలా గొప్ప, మాతృమూర్తే కాదు, గొప్ప శక్తి అని మీరందరూ నిరూపించాలి. అదే స్వామివారు కోరుకుంటుండేది. ఇంకేం కావాలా ఈ కళాశాలకి? ఇప్పుడు దాకా మాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. ఒక ఈ లెర్నింగ్ క్లాస్ కావాలి అని అడిగింది ఆవిడ. ఆ ఈ లెర్నింగ్ క్లాస్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ఫర్నిచర్ అంతా కూడా చేకూర్చి మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే ఎంసెట్ ప్రిపరేషన్ ఉంది, లా సెట్ ఉంది, మాకు ఇంకొక సిఏ ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంత ఫెసిలిటీస్ ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. సో ఈ సిఏ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా తప్పకుండా ఆ ట్రైనింగ్ క్లాసులు, ఆ కోచింగ్ క్లాసులు ఇచ్చే ఫెసిలిటీని ఆన్లైన్ ద్వారా మీకు అందిస్తాము. ఎక్స్ట్రా అవర్స్ మీరు కూర్చొని మీ యొక్క అభిరుచిని పెంపొందించుకోగలుగుతారు అని నేను డిఓ గారికి చెప్తూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు అందరికీ కూడా ఆ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ కోర్సులనే కాకుండా మనకు అద్భుతమైన కళాశాల మ్యూజిక్ అండ్ డాన్స్ ఉంది. మన కళల పట్ల ఎవరికైనా విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ క్లాసెస్ ద్వారా మీరు డిగ్రీ చేరినప్పటికీ కూడా ఈవినింగ్ నేర్చుకునే విధంగా మనము కళాశాల నుంచి ఒక ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. జేఈఓ సదా భార్గవి అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలకు న్యాయకత్వం వహించిన విద్యార్థినులను మెమంటో, ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువుదీరిన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి కనుల పండుగ అభిషేకం జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అర్చకులు నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రదోషాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువుదీరిన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. పుష్యమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి చూడ చక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువుదీరిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష సమయంలో అర్చకులు నందీశ్వరునికి, శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులం చేసింది. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం. అనంతరం వర్ణశోభిత పూలమాలలు, మారేడు దళాలతో శివపార్వతులకు అలంకరణ చేసి నందివాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై అష్టోత్తర పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు నెయ్యి, పిండి దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను సేవించారు. మానవుడు సంఘజీవి. సామాజిక ఉన్నతిలో మనిషి పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో మానవుడు ఎలా మెలగాలి, నడుచుకోవాలి అనే అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానమే పుస్తక పఠనం. నేటి తరం కూడా ఆ దిశగా పయనిస్తూ పఠనాశక్తిని అవలంబించుకోవడం ద్వారా ఉన్నతంగా ఎలా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైనదే తిరుపతి శ్వేత భవనంలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం. ఆ విశేషాలు మీకోసం. పుస్తకం అక్షరాలనే జ్ఞానంతో అంతులేని విజ్ఞాన సంపదను పాఠకులకు అందించే అద్భుత భాండాగారం. సరస్వతి ప్రసాదమైన పుస్తక పఠనం మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని, ధార్మిక నైపుణ్యతను మెరుగుపరిచే ఓ సాధనం. అందుకే తరతరాలుగా మానవులు పుస్తక పఠనానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. బాల్యం నుండే మంచి పుస్తకాలను చదవడం అలవరుచుకుంటే భవిష్యత్తులో వారు సమాజ నిర్దేశకులుగా మారే అవకాశాలు మెరుగుపడతాయి. పూర్వకాలం నుండే మన పెద్దలు నేటి తరానికి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండే పలు గ్రంథాలను అమూల్య సంపదగా అందజేశారు. అటువంటి విజ్ఞాన గనిని అందరూ ఉపయోగించుకోవాలనే ఆశయంతో మన ముందుకు వచ్చిందే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేత భవన ప్రాంగణంలో 1993లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో యుగ యుగాల నాటి పురాణ, ఇతిహాస గాథలతో పాటు మానవాళికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు, ఉపనిషత్తులు, ఖగోళ, అంతరిక్ష, ఆయుర్వేద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పుస్తక నిధితో శ్రీ వెంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థుల నుండి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది.
అంశం ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఆ అంశాన్ని విశ్లేషించవచ్చో అన్ని రకాల వివరణలతో సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా పలు పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. దిన, వార, మాస వార్తాపత్రికలు, విద్యార్థులకు విజ్ఞాన సముపార్జన కొరకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు పరిశోధకులకు, వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలనే తపన కలిగిన వారికి, పఠనాసక్తి కలిగిన వారికి, సాహిత్య ప్రియులకు, సంగీత అభిలాషులకు ఇలా అన్ని విధాల అందరికీ కావలసిన పుస్తక సంపదతో శ్వేతలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఆలంబనగా నిలుస్తోంది. విశాలమైన ప్రాంగణంతో, ప్రశాంత వాతావరణంలో మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే విధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం తిరుపతి వాసుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి తిరుపతిలోని శ్వేత ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించడం, మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదువుకోండి, అపార జ్ఞాన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,177 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.